కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశవ్యాప్తంగా విద్యార్థులు యువత సాధించిన చారిత్రాత్మక విజయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనియాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం విద్యార్థులు చేసినటువంటి ఐక్య పోరాటానికి ప్రతిపక్షాల నిరంతర ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం తలవంచక తప్పలేదని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్తో పాటు బీజేపీయేతర రాజకీయ పక్షాలన్నీ చేసినటువంటి నిరంతర పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజా యుద్ధానికి ఎవరైనా తలొగ్గక తప్పదు అనేటువంటి మాటకి ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి గారి రాజీనామా ఒక తార్కాణం. ప్రజాస్వామ్యంలో నియంత పోకడికి తావులేదని గతంలో రైతు చట్టాలు వెనక్కి తీసుకున్నప్పుడు ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసినప్పుడు రుజువైంది. ఇది నైతికంగా ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థి లోకం యొక్క విజయం. దీని వెనకాల రాహుల్ గాంధీ గారి యొక్క శ్రమ ఉంది. ఈ రెండింటి వల్ల ఇవాళ మోడీ గారు తల వంచక తప్పలేదు అనేటువంటి మాట స్పష్టమవుతా ఉంది. ప్రజాస్వామ్యంలో పౌరుల యొక్క ఆకాంక్షలకి వారి మాటలకి విలువ ఉండాలి. నియంత పోకడికి వెళ్ళి మేము మొండిగా వివరిస్తామంటే ఇది ప్రజాస్వామ్య పెద్ద దేశం ఉన్నటువంటి భారతదేశంలో చెల్లదు అని ఇవాళ ధర్మేంద్ర రాజీనామా వల్ల స్పష్టమవుతా ఉంది. ఇకనైనా ప్రధాని మోడీ గారు మొండి వైఖరిని పక్కన పెట్టి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్ర, ప్రతిపక్ష పార్టీల యొక్క మాటలకి, వారి సూచనల సలహాలకి విలువనిచ్చి ఈ దేశాన్ని ముందుకు తీసుకోవడంలో ముందు ఉండాలి. ఇవాళ నీటి విషయంలో జరిగినటువంటి అవకతవకలు, లాఠీ చార్జు, బాష్పోయవు, విద్యార్థులు విచక్షణారహితంగా కొట్టిన తీరు ఇలా ఈ దేశం కాకుండా ప్రపంచ దేశాల్లో గరిస్తూ ఉన్నాయి. ఇక ముందు ఇలాంటి లీకేజ్ జరగకుండా సమగ్రమైన చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు కోరిన విధంగా, ఖర్గే గారు సూచించిన విధంగా సమగ్ర చర్చ జరగాలి, సమగ్ర చట్టము రావాలి. చనిపోయినటువంటి విద్యార్థులు వారి కుటుంబాలని ఆదుకోవాలి. ఇంకా మిగతా డిమాండ్లు కూడా పరిపూర్ణంగా తీర్చిన తర్వాత మళ్ళీ పార్లమెంట్లో ఈ విషయంలో చర్చ జరగాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఈ దేశ విద్యార్థుల విజయం, ఉద్యమకారుల విజయం, అప్రజాస్వామ్య మీద గెలుపు. ఈరోజు దిగి వచ్చినటువంటి ప్రభుత్వం రేపు గద్దె దిగక తప్పదు. రాహుల్ గాంధీ గారి పోరాటం, ప్రతిపక్షాల పోరాటం, విద్యార్థుల పోరాటం, దేశవ్యాప్త ఐక్యత, భవిష్యత్తు యువతరంతో ఇటువంటి చెలగాటం ఆడొద్దు అనేటువంటి గుణపాఠం ఈ ప్రభుత్వానికి వచ్చింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఈ బీజేపీ ప్రభుత్వ దిగడానికి మొదటి మెట్టు. తప్పకుండా ఈ ప్రజలకు వ్యతిరేకంగా, అప్రజాస్వామికంగా రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ పోలీసులతోటి నియంతృత్వంగా లాఠీ చార్జీలు చేస్తూ, రైల్వేలు బంద్ చేస్తూ, మెట్రోలు బంద్ చేస్తూ, జేఎన్టీయూ లాంటి యూనివర్సిటీల నుంచి పిల్లలు బయటికి రావద్దని నిర్బంధాలు పెడుతున్న ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఇన్ని వేల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నారంటే ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమైంది. తప్పకుండా ఇప్పటికైనా విద్యార్థి శక్తి మరొకసారి గెలిచిందిగా భావిస్తూ వారందరికీ శుభాకాంక్షలు. ఇది ఆరంభం. తప్పకుండా ఇటువంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం గద్దె దిగవాక అందరూ కలిసి పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది కేవలం ఒక వ్యక్తి రాజీనామా మాత్రమే కాదని, విద్యార్థి శక్తి ముందు అహంకార రాజకీయాలు తలవంచిన సందర్భమని వారు కమెంట్స్ చేశారు. విశ్వవిద్యాలయంపై ఆంక్షలు విధిస్తూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు ఈ పరిణామం గట్టి చెంపపెట్టని అభివర్ణించారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే దేశ యువత తగిన రీతిలో సమాధానం చెబుతుందని ఈ ఉద్యమం నిరూపించిందని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గద్దె దిగడానికి ఈ రాజీనామా తొలిమెట్టు అని నేతలు చెప్పుకొచ్చారు. మరోవైపు పోలీసులు ప్రయోగించినటువంటి టియర్ గ్యాస్, లాఠీ చార్జీలు, ముందస్తు అరెస్టులకు బెదరకుండా విద్యార్థులు చేపట్టినటువంటి ఉద్యమ సమాజానికి స్ఫూర్తిగా నిలిచిందని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ అన్నారు. అందరికీ నమస్తే. ఇది విద్యార్థుల విజయంగా, యువత తలుసుకుంటే ఈ దేశాన్ని మార్చొచ్చు అని సంకేతం ఇచ్చినటువంటి సందర్భంలో యువత పోరాటానికి తలొగ్గి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అనేది ఇది విద్యార్థుల విజయంగా భావిస్తా ఉన్నాం.
ఇవాళ పోలీసులు లాఠీ చార్జీలు, టియర్ గ్యాసుల్ని ఎదిరించి ధైర్య సాహసాలకు నిలబడి న్యాయమైన డిమాండ్ను, హక్కుని సాధించినటువంటి దేశ యువతకు అభినందన తెలుపుతూ యువత ఇదే స్ఫూర్తితోని ముందుకు సాగాలని కూడా కోరుతా ఉన్నాం. యువతరమా నవతరమా ఇదే అదను కదిలి రమ్మ అన్నటువంటి స్ఫూర్తిని తీసుకొని దేశ యువత కదిలి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యార్థుల యొక్క శక్తిని, యువత యొక్క శక్తిని తలొగ్గి విద్యా సంస్కరణలను కూడా మార్చాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, యువతకు ఇంత పెద్ద విజయాన్ని సాధించిన దేశంలో ఉన్నటువంటి యువతకు, విద్యార్థి లోకానికి జేజేలు పలుకుతూ థ్యాంక్ యూ, నమస్తే. యువత తలుచుకుంటే దేశంలో మార్పు సాధ్యమేనని ఈ ఘట్టం స్పష్టం చేసిందని తెలిపారు. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని విద్యా వ్యవస్థలో ప్రజాస్వామ్య సంస్కరణలు తీసుకురావాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.